హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రోజు వెజ్ నాన్ వెజ్ డైలీ చేస్తున్నాం కాబట్టి ఈరోజు వాతావరణానికి చల్లగా ఉందని చెప్పి స్వీట్ ఐటమ్ అయితే చాలా బాగుండిద్దని చెప్పేసి స్వీట్ గులాబ్ జామ్ చేస్తున్నాము. ఇది చాలా సింపుల్గా టేస్టీగా అసలుకి క్రాకులు లేకుండా నీట్గా ఏ ఇబ్బంది లేకుండా ఎలా చేయాలో నేను చూపిస్తాను. అలాగే మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, రండి ఎలా చేయాలో చూసేద్దాం. గులాబ్ జామ్కి ఎలాంటి క్రాక్ లేకుండా, గులాబ్ జామ్ లోపల పిండి అలాగే ఉండకుండా, గులాబీ జాము పాకాన్ని బాగా పీల్చుకునే విధంగా ఇలాంటి ఏ తప్పులు లేకుండా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే మన వీడియో చూసి ధైర్యంగా నీట్గా బాగా వచ్చేటట్టు చేసుకోవచ్చండి. ఇదిగోండి, ముందుగా గులాబ్ జామ్ పౌడర్ అండి 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇదిగోండి, 1 కప్పు పాలు పోసుకుంటున్నాం. నీళ్ళైనా పోసుకోవచ్చండి, పాలే కాదు, దేంతైనా చేసేసుకోవచ్చు. ఈ పిండిని మరీ గోధుమ పిండిలాగా మెత్తగా అదివేసి కలపబాకండి. సింపుల్గా ఏళ్ళతో కలుపుకున్నా కానీ కలిసిపోయిద్ది. ఇది ఇలా రావాలండి నీట్గా. అదిగో గోధుమ పిండిలాగా గట్టిగా కలిపారంటే ఉండలు గోళీలు క్రాక్స్ వచ్చేస్తాయండి. అలా క్రాక్స్ వచ్చాయంటే అసలు బాగుండదు, విరిగిపోతూ ఉంటాయి గులాబ్ జామ్ పిండి. లోపల చూడండి, ఇలా బెలూన్స్ లాగా ఉండాలి. ఇలా ఉంటే మనకి బాగా వచ్చిద్దని ఫస్ట్ క్లూ అండి, అర్థమైపోయిద్ది. ఇలా వచ్చిందంటే బాగా వచ్చేసిద్ది. చపాతీ ఉండలాగా చేసుకున్నాము. దీన్ని ఒక అరగంట సేపు, ఖచ్చితంగా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. అలాగే పాకం చేసుకుందాం రండి. ఇదిగోండి, పాకానికి చక్కెరగా ఇదిగోండి కప్పు చక్కెర. ఇదిగోండి 3వ కప్పు వాటర్. 2.5 సరిపోయిద్దండి. 2.5. 3 కప్పులు చక్కెర వేసాం కదా, 2.5 కప్పు వాటర్ సరిపోయిద్ది. ఇదిగోండి, పాకానికి చక్కెర కరిగే వరకు చేసుకుంటే చాలు. మరీ పాకం సాగిందనుకో గులాబ్ జామ్లోకి లాక్కోదండి. మరి సింపుల్గా లైట్గా సరిపోద్ది. చక్కెర కరిగేంత వరకు అయితే సరిపోయిద్ది. చక్కెర అంతా కరిగిపోయింది. దాంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం యాలక్కాయలు దంచుకొని వేసేసుకుంటున్నాను. మొత్తం చక్కెర అంతా కరిగిపోయింది. ఈ స్టేజ్ అయితే సరిపోయిద్ది పక్కాగా. ఇంకా దీన్ని దింపి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, అరగంట అయిపోయింది. దీన్ని చిన్నగా మనకి ఎంత కావాలో అంత తీసుకొని చిన్నగా క్రాకులు లేకుండా దీన్ని బాల్స్ని 2 చేతుల మధ్యలో వేసుకొని చిన్నగా అలా చేసుకోవాలండి. నేనైతే ఇదిగోండి చిన్న సైజు చేసుకుంటున్నాను. మీరైతే మీకు ఏ సైజు ఇష్టమో ఆ సైజు చేసుకోండి. అంతేనండి. దీన్ని తీసుకోపోయి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, నూనె పోసుకుంటున్నాను. ఎక్కువ హీట్లో వేసేసినా కానీ అవి బాల్స్ పగుళ్ళు వచ్చేస్తాయి, క్రాక్లు వచ్చేస్తాయండి. క్రాకులు రాకుండా వేడిని చూసుకొని మనం ఆ బాల్స్ని దాంట్లో డ్రాప్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే వేసేసుకోవాలి. ఇదిగోండి, వీటిని నూనెలో ఉడికినంతసేపు మనం ఏం కలబెట్టబలేదు. ఇవి ఒక్కొక్కటి పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చినప్పుడు మనం అటు ఇటు తిప్పుకుంటా ఉండాలి. ఇదిగోండి చూడండి, చిన్నగా ఒక్కొక్కటి పైకి వచ్చేస్తున్నాయి. అయ్యో, ఇదిగోండి ఇలా రావాలండి గోల్డెన్ కలర్లో. ఇదిగోండి, పగుళ్ళు లేకుండా నీట్గా ఎలా వచ్చిందో చూడండి. ఓకేనా? మొత్తం ఆలస్యం చేయకుండా పాకంలో వేసేసుకుందాం.
డైరెక్ట్ పాకంలో వేసేసుకోవడమే, ఇంక ఇబ్బంది ఏం లేకుండా. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూద్దాం వీటిని ఎలా వచ్చాయో ఒకసారి. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో చూడండి. లోపల పిండి పిండిగా లేకుండా ఇదిగోండి జ్యూసీగా. అలా జ్యూసీగా రావాలండి. ఇదిగోండి ఇంకా తినేయాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చూసి చెప్తాను ఎంత బాగుందో. చూద్దాం రండి. సూపర్గా వచ్చేసింది మన గులాబ్ జాము. ఇదిగోండి ఒకసారి టేస్ట్ చేసి చూస్తున్నాను ఎలా ఉందో. అబ్బా సూపర్గా ఉందండి. చాలా అద్భుతంగా వచ్చింది. అది ఇలా రావాలండి, ఇలా ఉండాలి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సూపర్గా వచ్చింది. ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఉంటే మన వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా సూపర్గా వచ్చిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.